హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మందుబాబులకు అదిరిపోయే ఒక శుభవార్త. మీరు పొద్దస్తమానం తాగాలనుకుంటున్నారా? అయితే వీరు దొరకట్లేదని బాధపడుతున్నారా? మరేం బాధపడద్దండి. మీ చీకు చింత తీర్చడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉన్నారు. ఆయన దయతలిచి ఉదార బుద్ధితో మందు ప్రియులను దృష్టిలో ఉంచుకొని 19, 20 ఈ 2 తేదీల్లోన మొత్తం కుల్లా బార్లు గేట్లు తెరిచేసుకోవచ్చని ఉదారంగా అనుమతించి పడేశారు. దీని ప్రకారం 19 రాత్రి కావచ్చు, 20 రాత్రి కావచ్చు, అంటే రాత్రి కూడా తెరిచి ఉంటుంది. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా కూడా తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా తాగొచ్చు, అసలు బ్రేకులు లేకుండా తాగొచ్చు. రాత్రంతా తెరిచి ఉంటుంది. అరే అదేంటి ఏంటి ఏం కథ, సార్ ఎందుకు అంత ఉదారంగా అనుమతి ఇచ్చేశారంటే, సారుకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన స్వయంగా గ్రౌండ్లో దిగి ఫుట్బాల్ ఆడుతుంటారు. అలాంటిది ఫిఫా వరల్డ్ మ్యాచ్ జరుగుతుందంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఊరికి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే సరిపోతుందా? అట్లా కాదు కదా, ఏదో ఒకటి ఉండాలి, దానికి అదనంగా ఏదో ఒకటి ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా చూడండి, తాగండి, ఊగండి అని చెప్పేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పడం అంటే ఏంటి, ప్రకటన ఇవ్వలేదు. కానీ మద్యం షాపులకు, బార్ల షాపులకు, వీటికన్నిటికి, బార్ల దుకాణాలకు, పబ్బులకు, క్లబ్బులకు, రీటైల్ షాపులకు, బెల్ట్ షాపులకు అన్నిటికీ కూడా ఓపెన్గా పర్మిషన్ ఇచ్చేశారు. ప్రభుత్వం తరఫున ఆర్డర్ కూడా వచ్చేసింది. ఏమీ లేదంటేనే 1 గంట ఎక్కువగా అమ్ముదామని చూసేటువంటి బుద్ధి మన వాళ్ళకు ఉంటుంది. అలాంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దయతలిచి గేట్లు తెరవండి నాయన, మందు పోయండి నాయన, వాళ్ళని కాస్త ఊగనివ్వండి నాయన అంటే వీళ్ళు మాత్రం ఎందుకు వదులుతారు? అలాగే చిత్తం ద్వారా మీరు చెప్పడం ఆలస్యం. ఆ రోజు చూడండి, ఆట మాట దేవుడరు, బాటిల్లో మాత్రం పగలాలంతే అని అందరూ సంబరంగా మనసు లోపల ఈలలు వేసుకుంటున్నారు, కేకలు వేసుకుంటూ ఉన్నారు. మరి ఇంతకు అక్కడ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతూ ఉంది, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. నిజంగా అది చాలా పెద్ద ఈవెంట్. ఆట అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, చాలామందికి ఫుట్బాల్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఆట, దాన్ని ఎవరు కాదనరు. అంత పెద్ద ఆట ఫైనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందని టీవీలకు అతుక్కుపోయి చూసే వాళ్ళ అభిమానులు చాలామంది ఉంటారు. ఎలాగైనా సరే మనకు 20వ తారీఖు 12:30 గంటలకు, అంటే 19 రాత్రి 20 తెల్లారుజామున 12:30 గంటలకు ఆ టైంలోన మ్యాచ్ మొదలవుతుంది. స్పెయిన్కు అర్జెంటీనాకు మధ్యలో హోరాహోరీగా పోటీ జరగబోతోంది. ఇదంతా బాగుంది. అభిమానం ఉన్నవాళ్ళు, ఆట చూడాలని ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎలాగైనా చూస్తారు కదా. దానికి మందు ఎందుకు తోడు ఉండాలి? పోని మందు తోడుంది అనుకోండి, మందు తాగుతూ వాడు పాపం ఆట చూడాలన్నా, మందు తాగాలన్నా ఏం చేయాలో అది కాదు సార్. మీరు 2 పనులు ఒకేసారి పెడితే ఎలా? వాళ్ళు ఎంత బాధపడతారు మందు ప్రియులు ఏంటంటే వేరే వ్యాపకం ఏమి ఉండకూడదు, కేవలం దృష్టి అంతా మందుపైన ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, ఆశిస్తారు. అంతే ఏకాగ్రత దృష్టితో వాళ్ళు తాగుతారు. అలాంటిది మీరేమంటున్నారు ఇప్పుడు? లేదు ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది, మీరు ఆట చూడండి, కాకపోతే మీరు గట్టిగా ఈల వేయడానికి, కేక వేయడానికి మీలో జోష్ నింపాలి, కాబట్టి మందు కూడా తాగండి అని చాలా గొప్ప మనసుతోనే సెలవిచ్చారు. మరి ఇది మంచిదేనా ఈ పరిణామం అంటే? మంచిదేనా అంటే మళ్ళీ రాజు తలుచుకున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే మందుకు కొదవా పారుతూనే ఉంటుంది, ఏర్లై పారుతూ ఉంటుంది, తాగినోడికి తాగినంత. సో ఇంక ఏ ఫిగర్ లేదనమాట. మీరు రికార్డు డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. 19, 20 జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ 2 రోజులు బ్రేకు లేని బండిలాగా మీరు హ్యాపీగా తాగేసుకోవచ్చు. మామూలుగానే మందు తాగిన వాళ్ళ అల్లరి మహా అంటే చాలా అల్లరిగా ఉంటుంది. అలాంటిది రాత్రంతా తాగడానికి అనుమతిస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది టీవీల ముందు ఉంటారో, ఎంతమంది రోడ్లపైన పడి దొర్లుతుంటారో ఇంకా ఆ దేవదేవుడికే తెలియాలి. ఆ రోజు అందరూ కాస్త జాగ్రత్తగా రోడ్లపైన క్లబ్బుల దగ్గర చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ తాగుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ఈ మ్యాచ్ విశేషాలు ఏంటి అంటే, ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఇక్కడ మాత్రం తెలంగాణలోన తెల్లవారకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చేశారు. ఇటీవల ఇదే తరహా నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం, అంటే అక్కడ కూడా కాంగ్రెసే కదా, ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కూడా కాంగ్రెసే, కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం తీసుకోకపోతే అధిష్టానం మళ్ళీ కోపడుతుంది కదా. కాబట్టి
అధిష్టానానికి కూడా కాస్త మెప్పించే రీతిగానే సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చాలామంది అంటున్నారు. బహుశా అది నిజమై ఉండొచ్చు కూడా. సో 18వ తేదీ ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. 19వ తేదీ జరిగేటువంటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే 19th అనుకుంటాం, కానీ అది 20th వస్తుంది. ఎందుకంటే 12:30 మధ్యరాత్రి 12:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఫైనల్ కప్ సందర్భంగా 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. ఈ వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని బార్లు, క్లబ్బులు, మైక్రో బ్రూవరీలకు వర్తింపు ఉంటుంది. ఇది ఎందుకు అడిగారట? మరి ఈ ఆలోచన ముఖ్యమంత్రి గారికే వచ్చిందా? మళ్ళీ ఇంత గొప్ప ఆలోచన ఎవరికి వచ్చింది అంటే ఈ బార్ ఆ తర్వాత మద్యం అమ్మకాల అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి విన్నవించుకున్నారట. సార్ ఎలాగైనా మీరు అనుమతి ఇవ్వండి, పాపం ఆట చూసే వాళ్లకు కాస్త కిక్ కావాలి కదండి, వాళ్ళందరూ కూడా బేజారుగా ఎంతసేపు ఆట చూస్తారు చూడండి, కాస్త మందు కొట్టి ఆట చూశారనుకోండి ఆ కిక్కే వేరే ఉంటుంది, కొంచెం మీరు ఉదార బుద్ధితో ఆలోచించండి అంటే, సరే మీరు అంతగా అడుగుతున్నారు కదా నేను ఎందుకు కాదనాలి అన్న రీతిలో ఇచ్చి పడేశారు. దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు కూడా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు కాంగ్రెస్ అంటేనే గాంధీ కుటుంబం పెట్టినటువంటి ఫ్యామిలీ, పెట్టినటువంటి పార్టీ అంటారు. గాంధీ వాళ్ళకు ఆదర్శం. గాంధీ ఆయన మద్యం అమ్మకాలకు వీటన్నిటికీ ఎంత దూరంగా ఉండేవాళ్ళు, జీవితాన్ని నీతి నిబద్ధతతో గడపాలని చెప్పినటువంటి అహింసావాది అతను. అలాంటి మహాత్మా గాంధీ ఆశయాలతో ప్రారంభమైన కాంగ్రెస్, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ కాంగ్రెస్లోన అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను నువ్వంటే నువ్వా నేనంటే నేనా అనే రీతిలో పోటాపోటీగా మద్యం అమ్మకాలకు గేట్లు బర్లా తెరుస్తున్నటువంటి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎక్కడో ఆకాశంలో సత్య స్వర్గంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎంత మురిసిపోతారో కదా. ఇది కదా మనకు కావాల్సింది. ఒక నాయకుడు అంటే ఇలా కదా ఉండాల్సిందని వాళ్ళు మురిసిపోతారేమో, చూడాలి మరి. లేకపోతే ఏంటండి, ఇలా ఎవరైనా ఆర్డర్స్ ఇస్తారా? మ్యాచ్ చూసేవాళ్ళు మ్యాచ్లో తల్లీనమైపోతారు. అది ఇచ్చే కిక్ ముందు మందు కిక్ ఎంత? గ్రౌండ్లో ఆటగాడు పరిగెడుతూ ఉంటే ఆ బాల్ కోసం ఛేదిస్తూ ఉంటే అప్పుడు ఉండేటువంటి ఆ ఉత్సాహం కావచ్చు, లేకుంటే ఆ ఇంట్రెస్ట్, అది ఇచ్చేటువంటి కిక్ కదా మనకు కావాల్సింది. దానికి అదనంగా మళ్ళీ ఈ మందు కిక్ ఎందుకు? అనవసరం, నిజంగానే అనవసరం. ఆట చూడాలనుకునేవాడు ఎక్కడున్నా చూస్తాడు, ఎలా ఉన్నా చూస్తాడు. ఇవన్నీ కూడా అదనపు హంగులు. మీరు ఈ అదనపు హంగులు ఇవ్వడం వల్ల కేవలం ఫుట్బాల్ ఆట చూసేవాళ్ళు కాకుండా రెగ్యులర్ మందు ప్రియులు కొంతమంది ఉంటారు. పొద్దస్తమానం తాగడమే మన పని అని పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్లకు మాత్రం ఇది దసరా పండుగ లాంటిదే. ఇంకా తాగుడు ఊగుడు అంతే, చూసుడు లేనే లేదు. వాళ్ళు అంత తాగి ఊగితే ఇంక టీవీ ఎక్కడి నుంచి చూస్తారు? ఎక్కడో కింద పడిపోయి ఉంటారు అంతే. చూద్దాం మళ్ళీ 19-20వ తారీఖులోన ఏం జరుగుతుందో, ఎంత మద్యం ఏరులై ప్రవేశిస్తుందో. కాకపోతే మనం కాస్త లెక్కలో వేసుకుంటే ఎక్సైజ్ శాఖకు భారీ ఇన్కమ్ వచ్చింది, ప్రభుత్వ ఖజానానికి డబ్బులు జమ అయ్యాయి, తెలంగాణ ప్రభుత్వం డబ్బులు జమ చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది అని కవరింగ్ ఇచ్చుకోవాలనుకుంటే మీ ఇష్టం, ఎవరు కాదని. అదండి సమాచారం. దట్స్ ఆల్.